మోడీ గారు గ్యాస్ ధరని అమాంతం కమర్షియల్ గ్యాస్ ధర దాదాపుగా 960 రూపాయల దాకా పెంచారు. ఇది చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది, ఎన్నికలైన తర్వాత గ్యాస్ పెట్రోల్ పెంచుతారు అని. గ్యాస్ మేజర్ డిస్ట్రిబ్యూషన్ అంతా అదానీ అంబానీ చేతిలో ఉంది. అందుకని వాళ్ళు లాభం చేయడం కోసం అని ముందుగా గ్యాస్ ధరను పెంచారు. ఇప్పుడు రిలయన్స్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. అందుకని ఆయనకి దేశంలో ప్రపంచంలో సంపాదించాలని ఆలోచించి మోడీ గారు ఉన్నారు. ఆయన కోరిక నెరవేరుతుంది. ఆల్రెడీ సౌత్ ఏషియాలో సంపన్నుడిగా అదానీ గారు ముందుకొచ్చారు. ఈ దేశ ప్రజలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆయనకి ఎలా ఏమైపోయినా సర్వనాశం అయిపోయినా ఆయనకేం పర్వాలేదు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పినట్టుగా ఇవాళ పెంచారు, రేపు పెట్రోల్ కూడా పెంచే ఆలోచన ఉన్నారు. కానీ గమ్మత్ ఏంటంటే జిఎస్టీ లేకుండా లక్షలాది కోటాను రూపాయలు సంపాదించిన ప్రభుత్వం జిఎస్టీ నేను వీటికి పెట్రోల్కి, డీజిల్కి, వీటికి లేదు. కోటాను రూపాయలు సంపాదించి ఆ డబ్బునంతా అదానీ అంబానీ అప్పుడు రైట్ ఆఫ్ చేసి దేశ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకున్న మోడీ మళ్ళీ తిరిగి మరోసారి రేటు పెంచి అందరినీ వెలుగుతీశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో 0.85 అంటే 140 కోట్ల మందిలో దాదాపుగా 1 కోటి మంది ఈ చిల్లర వ్యాపారం మీద ఇడ్లీ, కాఫీ, టీ దాని మీద బతుకుతారు. సుమారుగా 1 కోటి మంది భారతదేశం యావత్తు. మన దేశంలో కూడా అంతమంది పోతారు గణాంకాల ప్రకారం. అయితే వీళ్ళందరికీ రేట్లు పెంచడం మూలంగా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది మీద పెంచినట్టే. 20 రూపాయలు ఇడ్లీ 40 రూపాయలు అయిందంటే అందరికీ దేశం మీద అందరూ దాన్ని సమానంగా పంచుకోవాల్సిందే. అట్లా దేశ ప్రజలందరికీ కమర్షియల్ పేరు చెప్పి దేశ ప్రజలందరికీ నడిపించిన మోడీ గారు తన నైజాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇది పూర్తిగా క్యాపిటలిస్టిక్ టెండెన్సీ ఉన్న ప్రభుత్వాలు వీటిని ప్రజలు ఎప్పటికీ అనవసరంగా గెలిపించారు. ఇప్పటికీ వాళ్ళ వైపు మొగ్గు చూపించడం వలన ఈ దేశ ప్రజలు బాగా నష్టపోతున్నారు. అనేక విషయాలు కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని చెప్పింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి రాహుల్ గాంధీ గారు వారికి సంపూర్ణమైన మద్దతు దేశంలో అందరూ రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మరోసారి దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చాలా దారుణమైన విషయం. ఇది వెంటనే తగ్గించాలని ఇందాకే వసీరావు గారి నాయకత్వంలో ఒక నిరసన కార్యక్రమం విజయవంతం చేశాం. దీన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.